ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మానాల మోహన్ రెడ్డి కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండల కేంద్రంలో 718 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి నరసింగరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, మండల సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి, మల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సీతక్క, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, మాజీ ఎంపీపీ రాజయ్య, సురేష్ మరియు వివిధ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే మనం కాంగ్రెస్ పార్టీ 2014లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ 200 రూపాయల కరెంటు బిల్లు వస్తే, మొన్న మన పార్టీ వచ్చేంత వరకు నెలకు 800-900 రూపాయలు అక్కలలో మీరు ఎప్పుడు కట్టినా కట్టలేదా చెప్పండి. ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదని నేను రెడ్పల్లి గారికి చేయించాలని పాదయాత్ర చేస్తాను. ఇక్కడ దొంగ పాదయాత్రనా నిజమైన పాదయాత్రను మీరు ఆలోచించుకోవాలి. నిజానికి ఇవన్నీ ఏ ఊరికి వచ్చే ఆ ఊరికి ఇయ్యదు. కానీ అక్కయ్యలందరూ తెలిసింది ఏంటంటే, అయ్యో మా ఊరికి వచ్చిన 15 మందికి 20 మందికి మీరు అనుకుంటారు. కానీ ఈ మండలంలో సుమారు 700 పైసలకు ఇల్లు ఇచ్చినామని ఈ మండలం అంతా వెళ్ళాలని ఇక్కడ మీ అందరూ కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇదంతా చెప్పిన దాని దగ్గర నచ్చినప్పుడు 1000 ఇవ్వాలని, ఎందుకంటే పెద్ద మండలి 1000 ఇవ్వాలని లెక్కేదాక అక్కడ చేయాలని గుర్తుంచుకోవాల్సిందంటే మీరు 718 వచ్చినాయి. కానీ మొత్తం కొత్త నియోజకవర్గంలో 3500 ఇల్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే ఇచ్చామనే విషయాన్ని రేపు మీ గ్రామాలకు ఎమ్మెల్యే వస్తే నిలబెట్టాల్సిన బాధ్యత కూడా అక్క ఏరియాల పైన ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు బాగా గుర్తు, కేసీఆర్ మెడికల్ కట్టిన ప్రతిసారి మీ అందరినీ డాక్టర్ల మీద లారీల మీద ఎక్కించబోయి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు